నమస్కారం అండి. ఈరోజు పాలకూర పప్పు ఎటువంటి కారము లేకుండా ఎంతో సింపుల్గా చేసుకునే పాలకూర పప్పు. ముందుగా ఒక కప్పు కందిపప్పు కడిగి 1 గంట నానబెట్టుకున్నానండి. ఇందులోకి 2 కట్టల పాలకూర, 1 కట్ట చుక్కకూర సన్నగా తరిగి పప్పులో వేసేయడమేనండి. ఇందులోకి 1 టమాటా సన్నగా కట్ చేశాను. ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ సగం వేసానండి, లేదంటే చిన్నది ఒకటి కొంచెం లావు ముక్కలుగా కట్ చేసి వేసాను. కొంచెం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 3 నుంచి 5 వరకు వేసుకోవచ్చు, పప్పు క్వాంటిటీని బట్టి. ఇది కొంచెం చిన్న కప్పు కాబట్టి తక్కువ వేసాను. ఇందులోకి పసుపు వేసి కొద్దిగా ఎసరు వేసుకోవాలండి. మరి ఆల్రెడీ పప్పులో ఉన్నాయి కాబట్టి అవి సరిపోతే, లేదంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ తీసుకొని సన్నని సెగ మీద 10 నిమిషాలు మగ్గించుకుంటే ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోవడమేనండి. అసలు ఇందులో కారం వేసామా వేయలేదా అని కూడా తెలియదండి. బాగా పచ్చిమిరపకాయల కారమే దీనికి సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా మంట లేకుండా చక్కగా తింటారండి తృప్తిగా. ఎక్కువ కారాలు వేస్తే పిల్లలు పప్పు ఇష్టంగా తినరు కదండి. ఇలా ఉంటే ఆకుకూరైనా వంక లేకుండా తింటారండి. ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి పప్పుని. కొంతమందికి మెత్తగా ఉంటే నచ్చదు కాబట్టి లైట్గా మెదుపుకొని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇందులోనే కొత్తిమీర కూడా వేసానండి. 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని, ఇంగు ఉంటే ఇంగు వేసుకొని పోపు పెట్టేసుకోవడం అండి. ఎంతో సింపుల్గా ఈజీగా తయారైపోతుంది పాలకూర పప్పు. ఒకసారి ఈ విధంగా కారం లేకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళకు కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పప్పు ఎంతో తేలిగ్గా హాయిగా ఉంటుంది. గ్యాస్ అనేది రాదు ఇలా కారం వేయకుండా చేయడం వల్ల. పాలకూరని కాదండి, కారం అవాయిడ్ చేయడం వల్ల గ్యాస్ తక్కువగా ఉంటుంది. గ్యాస్ లేకుండా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కారం వేసి ఎక్కువ ఉప్పులు వేసి తీసుకోవడం ఈరోజు ఎవరికి మంచిగా లేదు కదండి. ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే పాలకూర పప్పు రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.